రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు అంటున్నాడు. ఏమంట? వాళ్ళకి దేవుడు అంటే తెలుసంట, కానీ వాళ్ళు దేవుని మహిమపరచేలా లేరంట. ఎందుకు లేరు అంటే, ఇప్పుడు దేవుని మహిమపరచడం అంటే కొన్ని ఉపవాసాలు చేయాలి. ఇప్పుడు కూడా కొన్ని ఉపవాసాలు నడుస్తున్నాయి. అంటే కొన్ని దేశాల్లో కొన్ని ఉపవాసాలు నడుస్తున్నాయి. అవి చాలా కఠినంగా చేస్తారు ఉపవాసాలు అంటారు. అయ్యో, చాలా మంచిది. అంటే ఏ విధంగా చేస్తారండి ఈ ఉపవాసాలు? ఎలా చేస్తారు అని అంటే, మార్నింగ్ 6 నుంచి సాయంత్రం ఈవినింగ్ 6 వరకు అసలు ఏమీ తినం మేము అంటారు. మంచిదే. ఏం తినకపోవడం అనేది చాలా మంచి విషయమే. తర్వాత ఏం చేస్తారు అంటే, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఏదైనా తినొచ్చు కాబట్టి ఏదేది తినాలో అవన్నీ కంప్లీట్గా తినేస్తాం. మళ్ళీ 6కి బ్రష్ చేసేసి నిద్రపోతాం. అంటే అది ఉపవాసం. అసలు మార్నింగ్ 6 వరకు ఏదైనా బలంగా తినేసి ఇంకా అక్కడి నుంచి ఉపవాసం ఉండడం ఏంటి అంటే, అదో రకమైన ఉపవాసం కింద వాళ్ళు భావించారు. వాళ్ళ భక్తిని వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఎవరిని మనం తక్కువ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఒకటి, ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు వాళ్ళు ఏం తినరట. వాళ్ళు ఏవి సిగరెట్ కూడా కాల్చారట. అది ఆఫ్టర్ 6 o'clock కాల్స్తారట. మరి అది కూడా అడిగాను నేను. ఆ తర్వాత మీరు కాలుస్తారా, లేదంటే 30 రోజులు ఏమైనా సిగరెట్లు ఏం బంద్ చేస్తారంటే, సిగరెట్లు మందేం బంద్ చేయము, 6 వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి తర్వాత 6:37 అలా ఆ టైంకి చక్కగా ఉపవాసం అయిపోతుంది. మా సంబంధించిన ప్రార్థన మేము చేసుకుని మా సిగరెట్లు మా గొడవ మాదే అంటున్నారు. నాకు వచ్చింది, అరే ఏంటి ఇది ఉపవాసం చేస్తే సిగరెట్కి ఉపవాసం చేయండి, మందుకు ఉపవాసం చేయండి, వ్యర్థమైన వాటికి ఉపవాసం చేయండి. ఏం ఉపవాసాలు? పొద్దున్న వరకు బలంగా తినేసి మళ్ళీ సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మొదలెట్టేస్తాయి సిగరెట్లు మందు అనేది. ఇంకేం ఉపవాసాలు? సరే, మొత్తానికైతే ఈ మధ్యలో వాళ్ళని సిగరెట్ కాల్చమన్నా కాల్చరు, ఏదైనా తినమన్నా తినరు, మేము ఉపవాసం అంటున్నారు. మంచిదే. మరి దేవుని మహిమపరచాలంటే ఇగో కఠినమైన ఉపవాసం, అది కడుపు చేసే ఉపవాసం కాదు, కంటికి చేసే ఉపవాసం, చెవికి చేసే ఉపవాసం, నోటికి చేసే ఉపవాసం. సో ఇలాంటి ఉపవాసాలు చేయాలి దేవుని మహిమపరచడం అంటే. దేవుడు అంటే తెలుసా మీకు? తెలుసు మాకు. కానీ మరి దేవుని కోసం బ్రతుకుతారా? దేవుని మహిమపరుస్తారంటే మేము బతకం, మహిమపరచం అంటున్నారు. ఎందుకు మహిమపరచం అనంటే ఇది మరి ఉపవాసం చేయాలి. మరి బైబిల్ అదే చెప్తుంది. మీరు మాట్లాడే మాటలు మితంగా ఉండాలి, మీరు మీ కన్నులు అటు ఇటు పోనీక సరిగాను సూటిగాను ఉండాలంటున్నాడు, మీ చెవులు మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మీ హృదయాన్ని అంటే చెత్త నింపుకోండి, హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి, నీతిగా యథార్థంగా నడవండి. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇలా నడిస్తే దేవుడికి మహిమంట. మరి ఇలా నడిచేవాళ్ళు లేరట. ఇలా నడిచి దేవుని మహిమపరిచేవారే లేరట. దేవుని ఎరిగి వారు దేవుణ్ణి మహిమపరచట్లేదట. ఆయన మాట్లాడుతూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన కష్టం మనకు అర్థమైనప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మంచి మనసు మనకు వస్తుంది. ఆయన కష్టం మనకు అర్థమైనప్పుడు కృతజ్ఞత ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తల్లిదండ్రుల కష్టం కూడా మనకు అర్థమైనప్పుడు వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత కలిగి నడుచుకుంటాం. ఎప్పుడైతే వారి కష్టం మనకు అర్థమవుతుందో ఆటోమేటిక్గా వారి పట్ల మనకు ద్వేషం ఉంటుంది తప్ప కృతజ్ఞత ఎందుకు ఉంటుంది? ఈరోజు చాలామంది తల్లిదండ్రుల్ని కాళ్ళతో తన్నడం, కర్రలతో కొట్టడం. ఎందుకునైనా మీరు కాళ్ళతో తన్ని కర్రలతో కొడతారంటే, వీళ్ళు చేస్తాను కానీ ఈ ఆస్తి మాకు రాదండి. అంటే ఆస్తి కోసం వాళ్ళు చంపేస్తారా? ఇందాకే ఒక వార్త చూసాను, మీకు అది చూపించేవాడినే, బట్ అది మిస్ అయింది. తల్లిని కొరికి చంపేసిందంట ఒక ఆమె. తల్లిని కొరికి చంపేసిందంట. ఇలాంటి దుర్మార్గులు తయారయ్యారు సమాజంలో. అంటే తల్లిదండ్రుల్ని కొరికి చంపేద్దాం, కొట్టి చంపేద్దాం. ఒకడు ఉన్నాడు, ఆమె బాగా ముసలి అయిపోయింది, చావట్లేదు, ఏం చేయాలి? ఇంక రోజు పోషించాలంటే నా వల్ల అవ్వదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. వాడు ఉంటున్న బిల్డింగ్లో మెయిన్ పెద్ద హైలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ 5 స్టార్లోకి వెళ్ళిపోయాడు. జూజుకు 10వ అంతస్తు ఎంతో మరి. అక్కడి నుంచి తోసేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో కూర్చున్నాడు. కూర్చొని మామూలుగా టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఎవరో వచ్చి తలుపు కొట్టారా, ఏమైంది అన్నాడు. మేము చనిపోయిందండి అన్నారు. అవునా, అయ్యో అని ఏడుతో మొదలెట్టాడు. సో కాసేపు ఏడ్చారు, పూడ్చిపెట్టేసారు, అయిపోయింది. ఇక మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, పోలీసు వాళ్ళు వచ్చారు, చక్కగా అంతా పరిశీలించారు. అసలు ఏంది కదా, ఏం జరిగింది అని ఒకసారి చూసుకున్నారు. చూసేసరికి వీడే చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళడం, ఆమెను తోసేయడం, ఇవంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
రికార్డ్ అయింది. అప్పుడు అసలు దోష ఎవరు? ఇదిగో కొడుకేనాయన, కొడుకే చంపేశాడు. కొడుకే చంపేశాడు. అంటే కృతజ్ఞత ఉంటే నా తల్లి చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక్క క్షణాలు వదిలేస్తే చచ్చురుకుంటారు ఎవరైనా సరే. అలా తల్లి ఎప్పుడు వదలలేదు. కంట్రెప్పలా కాపాడుకుంటూ చక్కగా పోషించి చక్కగా చిన్న చిన్న ముద్దలు పెడుతూ ఎంతో కష్టపడితే తప్ప మనం ఎదగలేం. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడితే తప్ప మనం ఈ స్థాయిలో లేం. సో ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళనే చంపాలన్న ఆలోచనకి వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకర పరిస్థితి. ఇక తల్లిదండ్రుల విషయంలోనే ఇలా జరుగుతుందంటే చాలా బాధ కలుగుతుంది కదా, మనకి చాలా ఆవేదన కలుగుతుంది కదా. మరి తల్లిదండ్రుల కంటే గొప్ప ఎవరు? దేవుడు. ప్రతి క్షణం కంటి పాపలా కాపాడుతున్నాడు ఆయన. ఆయన కాపాడకపోతే మనం ఇంకా బ్రతుకుంటాం కదా. ఆయన కాపాడకపోతే మనం ఇంకా ఈ భూమి మీద బ్రతుకుంటాం. చాలామంది చనిపోయారు కదా మనం చూస్తుండగానే. మనకంటే చిన్న వయసు వాళ్ళు చనిపోయారు. మనం ఇంకా బ్రతుకున్నాడు. దాని అర్థం ఏంటి? మన గొప్ప విషయం అది? మన గొప్ప విషయం అది కాదు. మనం గొప్ప కాదు అక్కడ. మరి ఎవరు గొప్ప? దేవుడు మనల్ని ఇంకా కాపాడుతున్నాడు. దాని అర్థం తెలుసా? ఇకనైనా ఆయన మనసుని తెలుసుకుంటారని, ఆయన కష్టాన్ని అర్థం చేసుకుంటారని. ఇప్పుడు ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయన కోసం కష్టపడడం మానేసి ఆయన్నే నిందించే విధంగా ఉంటే, ఆయన్నే కించపరిచే విధంగా ఉంటే, ఆయన్నే కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉంటే, ఆయనకి ఆవేదన కలిగించే విధంగా ఉంటే ఏం ఉపయోగం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి ఆలోచన దాన్ని ఏమాత్రం మనకు మంచిది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు, హృదయం మీలో పుట్టాలి. అంటే ఆయన కష్టాన్ని మీకు అర్థం కావాలి. ఆయన కష్టం మీకు అర్థం కావాలి. ఆ కష్టం ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్గా కృతజ్ఞతలు చెల్లించే స్థాయికి వెళ్తాం. అలా ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లించగలుగుతామో దేవుడు మహింపరచబడతాడు. తన పిల్లలు తన పట్ల కృతజ్ఞత చూపిస్తున్నారని చాలా సంతోషపడతాడు. అలా సంతోషించే ఆ స్థాయిని మనం కల్పించాలి. కాబట్టి ఆయన కష్టం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రకృతిని మన కోసం నడిపిస్తున్నాడైనా మనం ప్రకృతిని పూజించే విధంగా ఉండకూడదు. అక్కడ అదే రాయబడింది. ఒకసారి చదువుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఏమంట? తమ వాదములందు వ్యర్థులైపోయారట. అంటే ఇంక వీళ్ళ గొడవలే సరిపోతలేదంట. ఇంక మరి ఇక దేవుని పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? నో, లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన విధానం మంచిది కాదు. రోజుకి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ప్రభువుని మహింపరిచే ప్రయత్నం చేయాలి. ఆ స్థాయికి ఎదగాలి. సో అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో ఇదే విషయాన్ని కొంచెం వివరంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుకుకుండినందున అంటున్నాడు. అంటే ఈ లోక జ్ఞానం దేవుని యొక్క ఆలోచన కానీ దేవుని యొక్క కష్టాన్ని కానీ తెలుసుకునే పదంగా ఉండదని బైబిల్ చెప్తుంది. అంటే ఈ లోక జ్ఞానం అంటే ఎవడో బాగా చదువుకున్నాడు, ఇప్పుడు దేవుని గురించి వాడు చెప్పనుకో, నువ్వేంటారా మాకు చెప్పేది, నేను ఆల్రెడీ స్కాలర్ అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకోవడం వల్ల, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల దేవుణ్ణి పట్టించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం. అంటే ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నారా? ఇప్పుడు వాక్యం చెప్పేవాడు ఎవడైనా సరే, లేదంటే దేవుని గురించి చెప్తున్నాడా, వాళ్ళ దృష్టికి ఎలా ఉంటారు? వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు పని పట్టలేక ఇలా తిరుగుతున్నారు. ఇలా పని ఉండదు, ఇంకా ఇలా తిరుగుతూ ఉంటారు, డబ్బంతా కూడగొట్టుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకి విదేశాల నుంచి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేయడం, కూడగట్టుకోవడం, దీనికోసమే దేవుని ప్రకటించడం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను లేరని చెప్పట్లేదు. కాకపోతే అసలు అది విధానం కరెక్ట్ కాదు. డబ్బులు కూడగట్టుకోవడం కోసం దేవుని ప్రకటించడం ఏంటి? అసలు అది విధానమా? మనం పుట్టింది, బ్రతకాల్సింది, చచ్చిపోతుంది కూడా ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఆయన కష్టాన్ని అనేకుల హృదయాల్లో చేరవేయడం కోసం. ఆయన కష్టాన్ని అనేకుల హృదయాలు చేరవేసి, ఆయన మీకోసం ఇంత కష్టపడ్డాడు నాన్న, మీరు కూడా ఆయన కోసం కష్టపడాలి, నమ్మకంగా నిలబడాలి అని అనేక మంది నిలబెట్టడం కోసం మనం పుట్టింది, మనం బ్రతకాల్సింది. అంతేగాని ఈ మధ్యలో డబ్బు కూర్చుకుని ఏం చేద్దాం, పట్టుకెళ్దామా పరలోకం? వస్తుందా పరలోకం? వచ్చే ప్రయత్నం జరుగుతుందా? అసలు అదంతా అయ్యే పనేనా? అవ్వదు కదా. మరి అలా అవ్వదు అని క్లియర్ కట్గా అర్థమైన తర్వాత కూడా ఇంక వాటి మీద దృష్టి పెట్టడం ఎందుకు? ఇంకా డబ్బు, ఇంకా ఏదో అన్నట్టుంటే దేవుడు చాలా బాధపడుతున్నాడు. ముఖ్యంగా ఆయన తెలుసుకుని వారి కంటే తెలుసుకుని ఇలా మోసంగా బ్రతుకుతున్నారు చూడు, మీ వాళ్ళు ఇంకా బాధపడతాడు, మీ వాళ్ళు ఇంకెక్కువ బాధపడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు అలాంటి ఆలోచన విధానం మంచిది కాదు, ఆ అడుగులు మంచివి కాదు, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ లోక జ్ఞానం దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క కష్టాన్ని తెలుసుకొనివ్వదు అని చాలా క్లియర్ కట్గా బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈరోజు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నా సరే దేవుని యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఆయన ఇష్టాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆయన కోసం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తా ఉన్నాను. అలాగే